పోలీసుల సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ డీజీపీ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎటువంటి సందేశం వస్తుంది అంటూ కూడా పోలీసు అధికారులు వెయిట్ చేస్తున్నారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని డీజీపీ ఇప్పుడు మాత్రమే తెర మీదకి తీసుకురావడానికి గల కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్ 5 ఏళ్లలో పోలీసు సిబ్బంది టీఏడిఏలు కట్ చేస్తూ వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా డీజీపీ ఇప్పటి వరకు దాని గురించి స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్గా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సమస్యల గురించి ఒక లేఖ రాయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి రిప్లై ఇస్తారు అనేది దానికోసం వెయిట్ చేస్తూ ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా ఉన్న నేపథ్యంలో అసలు ఇన్ని రోజులు లేఖ రాయకుండా ఇప్పుడు మాత్రమే లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా నడుస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ దీనికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే డీజీపీ రాసిన లేఖ కూడా డ్రామానా? ఎగ్జాక్ట్లీ. డీజీపీ చేతిలో పని, డీజీపీ ఎంత అంటే అంత. జగన్మోహన్ రెడ్డి డీజీపీ కోరిక కాదంటాడా, జగన్మోహన్ రెడ్డి కోరిక డీజీపీ కాదంటాడా? ఇలాంటి బంధం వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు ఈ లేఖలు ఎందుకు? నిజంగా పోలీస్ బెనిఫిట్ కోరుకున్నట్లయితే ఈ పాటికే అనేక ఎస్పీ కాన్ఫరెన్సులు జరిగాయి, కలెక్టర్ల కాన్ఫరెన్సులు జరిగాయి. ఆ కాన్ఫరెన్సుల్లో ఇవ్వాల్సినటువంటి లెటరు ఇప్పటికి 5 ఏళ్లలో ఎన్ని కాన్ఫరెన్సులు జరిగాయి? ఆ సందర్భంలో మాట్లాడినటువంటి డీజీపీ అటు సవాంగ్ కావచ్చు, ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఈ లెటర్ ఎన్నికలకు ముందు ఇప్పుడు రాయటం ఏంటి? అసలు నిజంగానే పోలీసుల్లో తిరుగుబాట? ఇదొక పెద్ద షాక. పోలీసుల్లో అంతర్యుద్ధం ఏమైనా ప్రారంభమైందా? పోలీసుల్లో వస్తున్నటువంటి ఆ అంతర్యుద్ధాన్ని అణిచేయటం కోసం ఈ లెటర్ డ్రామానా? ఇప్పుడు ఇవాళ పోలీస్ అనేది ఏంటంటే కృష్ణ, అది వాళ్ళకి అసలు అన్రెస్ట్. ఏది వాళ్ళు చేసే చాకరీ మామూలు చాకరీ కాదు. వాళ్ళకి సెలవులేమీ ఉండవు, వీక్లీ ఆఫ్లు ఉండవు, వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు చాలా తక్కువ. వాళ్ళకన్నీ సక్రమంగా ఇచ్చుంటే అసలు వాళ్ళు ఇంకో వాళ్ళ దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఉండదు. అవన్నీ కూడా అరకొర అత్యవసర జీతాలతో వాళ్ళు నెట్టుకొస్తున్న పరిస్థితుల్లో మామూలుగానే వాళ్ళకి ఇంకా అనేక ఆర్డర్లీ ఉంటుంది. ఆర్డర్లీ అంటే సుప్రీమసీ, ఉన్నతాధికారుల దగ్గర వాళ్ళు మరీ సాగిలపడాలి, వాళ్ళ ఇళ్లల్లో పనులు చేయాలి. ఇవన్నీ చూసాం. బ్రిటిష్ కల్చర్ ఇంకా ఇప్పటికీ కొనసాగుతోంది. మనం 70 ఏళ్ళు అయిపోయాయి, 75 ఏళ్ల వేడుకలు అమృతకాల ఉత్సవాలు జరుపుకుంటున్నా కూడా ఈ బ్రిటిష్ ఈ ఎస్ బాస్ కల్చరు ఇంకా పోలీసులో కొనసాగుతోంది. ఇంకా బయటపడలేని పరిస్థితుల్లో అన్ని చట్టాలు మార్చారు. ఐపీసీని కూడా మార్చేశాడు ఈయన. ఏదో భారత నేర శిక్షా స్మృతి అని మనకు అర్థం కాని వాక్యాల్లో ఇచ్చాడు. 3 చట్టాలు కూడా మారాయి. కానీ మార్చాల్సిన వ్యవస్థని మార్చలేదు. వీళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలు, మోటార్ సైకిల్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, వీక్లీ ఆఫ్. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? మీకు వీక్లీ ఆఫ్ ఇచ్చేస్తున్నా పోండి అన్నాడు. నీకు అదో పెద్ద డ్రామా. ఇప్పటికి 3 ఏళ్ల క్రితమే పోలీసులతో మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినం ఒకటి జరుగుద్ది నీకు ప్రతి సంవత్సరం. పాపం అప్పుడు ముఖ్యమంత్రి వెళ్తారు, వాళ్ళ మీద లేని ప్రేమ చూపిస్తారు, కానీ వాళ్ళ హామీలు అంతే, వాళ్ళ కోరికలేమి. అవి కూడా ఇటు చంద్రబాబు గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులకి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయిస్తాను, ఆ రకంగా ఆలోచనలు చేస్తున్నాను, మేము కనుక అధికారంలోకి వస్తే పోలీసు వారికి మేము కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన చెప్పిన తర్వాతే ఇటువంటి మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి హామీలు ఇచ్చారు అంటూ కూడా ఆరోపణలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన సభల్లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రసంగాలు, యువగళం సభల్లో మరి లోకేష్ చేస్తున్న ప్రసంగాలు, పోలీసులను ఉద్దేశించి మేము మీకు బోల్డ్ పెండింగ్ డిఏలు ఉన్నాయి, టీఏ బిల్స్ ఆగిపోయి ఉన్నాయి, ఇప్పటికైనా మీరు మీ సమస్యల గురించి పోరాడండి, మమ్మల్ని అణిచేయటం సంగతి దేవుడెరుగు, ప్రతిపక్షం పైన తప్పుడు కేసులు పెట్టడం దేవుడెరుగు, వాళ్ళ చేతుల్లో మీరు పావులుగా మారుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పోలీసు వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాన్ని కలుస్తున్నాడు ఈ 5 ఏళ్లలో. అవును,
అటు పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళపైన తప్పుడు కేసులు, ఇటు తెలుగుదేశం మీద అయితే మరీ అన్యాయం, 70,000 మంది మీద కేసులంట. మాజీ ముఖ్యమంత్రినే జైల్లో పెట్టారు 53 రోజులు. జగన్మోహన్ రెడ్డి అనుకున్న కోరికంతా పోలీస్ తీర్చింది. ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద కేసు పెట్టారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు, వీడియోల్లో మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు మనం చూసాము. సీనియర్ జర్నలిస్టుల మీద కూడా కేసులు నీకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ ఇప్పుడు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళని పరిష్కరించాలంటూ డీజీపీ రాసినటువంటి లెటర్ పెద్ద సంచలనం కలిగిస్తుందన్నమాట. సమస్యలు వాస్తవం, సమస్యల పరిష్కారంలో వైఫల్యం వాస్తవం, అసమర్థ ప్రభుత్వంగా ముద్రపడింది వాస్తవం. పోలీసులు రెబల్ కాకుండా, వాళ్ళల్లో తిరుగుబాటు రాకుండా ఏదో అణిచేసేటందుకు ఈ లేఖ దోహదపడిందా అంటే, ఇప్పుడు వాస్తవంగా మనం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని వర్గాలు అణిచివేతకు గురయ్యాయి. ప్రతి వర్గం రోడ్డెక్కింది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, నరేగా ఫీల్డ్ అసిస్టెంట్లు, కస్తూరిబా ఉద్యోగులు, అది SSA ఏంటి సర్వశిక్ష అభియాన్, అందరూ రోడ్ల మీదే. చిరుద్యోగులంతా కూడా ఒకడు 53 రోజులు స్ట్రైక్ చేస్తే ఇంకోటి 30 రోజులుగా స్ట్రైక్, ఇంకొకటి 40 రోజులుగా స్ట్రైక్. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు కూడా రోడ్డెక్కుద్దా? వాళ్ళ సమస్యల కోసం వాళ్ళే ధర్నాలు చేస్తారేమో, వాళ్ళే మళ్ళీ రోడ్ల మీదకి వస్తారేమో అనే దాన్ని ముసుగేయటం కోసం ఇప్పుడు ఈ లేఖగా చూద్దామా? డీజీపీ రాసినటువంటి లేఖ అనేక రకాలైనటువంటి అనుమానాలను, పలు సందేహాలను రేకెత్తిస్తోందన్నమాట. ఇప్పుడు పోలీస్ రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయాలి. లాస్ట్ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోలీస్ ఎలా ప్రవర్తించిందో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ గ్యాంగులు, గుండా గ్యాంగులు నామినేషన్లు కూడా వేయనీలేదు. అపోజిషన్ వాళ్ళు నువ్వు అభ్యర్థివి, నువ్వు నామినేషన్ వేస్తావంటే నీ ఇంట్లో తీసుకొచ్చి లిక్కర్ పెట్టారు, నీ ఇంట్లో తీసుకొచ్చి గంజాయి పెట్టారు, నువ్వు వెంటనే నామినేషన్ వేయకుండా కూర్చున్నావు. ఇలా భయోత్పాతం ఎలా క్రియేట్ చేసిన పరిస్థితుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో పోలీసులు రెబల్ అయితే, కేంద్రంలో బీజేపీ గనక మళ్ళా తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంటే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అనేక మందిని సస్పెండ్ చేస్తోంది. ఈ దొంగ ఓట్లు, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఎంతమందిని నువ్వు సస్పెండ్ చేశారో చూసాం. ఐఏఎస్ కలెక్టరే ఇంటికి పోయాడు గిరీష. ఏంటి జడ్పీ సిఈఓలు ఇద్దరు సస్పెండ్ అయ్యారు. అనేక మంది బిఎల్ఓలు సస్పెన్షన్. ఇవాళ కూడా విశాఖపట్నం వెస్ట్లో 10 మంది బిఎల్ఏలను సస్పెండ్ చేశారు. కేంద్రం ఎప్పుడైతే బీజేపీ పెద్దలు తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంటే మొత్తం అధికార యంత్రాంగం అంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోయినప్పుడు పోలీసుల నుంచి ఈ సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే పోలీసులు స్వేచ్ఛాయుతంగా పోలీసింగ్ చేశారో నిజమైన ప్రజా తీర్పు వస్తుంది, తెలుగుదేశం జనసేనకు అది అనుకూలంగా మారుతుంది. దాన్ని అడ్డుకోవటం కోసం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసుల్ని అంత దగ్గర చేయటం కోసం డీజీపీ ఆడుతున్న డ్రామాగా చూడాలా? మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అనుకూలంగా తీర్పు తీసుకునే అవకాశం ఉంటుందంటారా దీంట్లో? రజ్జు సర్ప భ్రాంతి అంటాం. అంటే తాడు పట్టుకుంటే పాము అయిపోతుంది, తాడు పట్టుకున్నా అది పామై కరిచే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏది పట్టుకున్నా ఎదురు తిరుగుతాను. ఆయనకి ఏది కలిసి రాటల్లా, కాలం కలిసి రాటల్లా, ఇప్పుడు పోలీసులు కూడా కలిసి రాటల్లా. ఓకే, ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా ఇంకా అది అనుకూలంగా మారే అవకాశం లేదంటారు. ఇది స్వాగతించాల్సిన అంశం. పోలీసులు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఉండాలి. వాళ్ళు తీసుకున్నటువంటి ఓత్తు, వాళ్ళ మాన్యువల్, వాళ్ళ గైడ్ లైన్స్కి బద్ధులై ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతిష్ట నిలబెట్టేటట్టుగా రాబోయే ఎన్నికను స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా జరిపేలా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీస్ పైన ఉంది. ఓకే.